మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మన మనస్తత్వం, మన మైండ్ సెట్ ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? కొన్నిసార్లు చూడండి, అద్భుతమైన సమాచారం మన ముందుంటుంది. ఒక గొప్ప టీచర్ ఉంటారు. అయినా సరే వాళ్ళు చెప్పేది మన బుర్రకెక్కదు. ఎందుకలా? ఆ జ్ఞానం మనకు అందనంత దూరంలో ఎందుకుండిపోతుంది? ఇది చాలామందికి అనుభవమయ్యే విషయమే నిజంగా. అంటే సమాచారం అందుబాట్లో ఉండటం ఒకెత్తు, కాని దాన్ని స్వీకరించే స్థితిలో మన మనసు ఉండటం అది పూర్తిగా వేరే విషయం. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఉంది చూశారా, అదే మన ఎదుగుదలని నిర్ణయిస్తుంది. సరిగ్గాదే పాయింట్. ఈరోజు మనం ఇదే విషయంపై కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. సుమారు 2,500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు యశోదత్త అనే ఒక వ్యక్తికి చేసిన ఒక అద్భుతమైన ఉపదేశాన్ని చూద్దాం. జ్ఞానాన్ని స్వీకరించడానికి సరైన ఇంకా తగని మనస్తత్వాల గురించి ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికి ఎంత సంబంధితంగా ఉన్నాయో చూస్తే ఆశ్చర్యపోతాం. అవును, ఈ చర్చకు ఆధారం యశోదత్త కథ. అందులోంచి తీసుకున్న కొన్ని శ్లోకాలు. ఇందులో బుద్ధుడు వాడిన ఉపమానాలు అవి చాలా పదునుగా, సూటిగా మనసుకి తగిలేలా ఉంటాయి. మన లక్ష్యం చాలా సింపుల్. ఈ పాత కథల ద్వారా మనం నేర్చుకోవడానికి మన మైండ్ సెట్ను ఎలా ట్యూన్ చేసుకోవాలో అర్థం చేసుకోవడం. ఇది కేవలం ఆధ్యాత్మిక విషయాలకే కాదు, అస్సలు కాదు. ఆఫీస్ మీటింగ్ నుండి ఒక యూట్యూబ్ ట్యుటోరియల్ చూసే వరకు ప్రతిదానికి వర్తిస్తుంది. సరే, ఇక ఈ విషయాన్ని విడమర్చి చూద్దామా? తప్పకుండా. బుద్ధుడు తన ఉపదేశాన్ని మొదలుపెట్టడమే చాలా ఘాటుగా మొదలుపెట్టారు. అవును, నిజమే. ఆ మాటలు ఉపారంభచిత్తో దుమ్మేధో అని ఉన్నాయి. అంటే నిందించే మనస్తత్వం గల అవివేకి అని అనువదించారు. ఈ మాటలు వినడానికి చాలా కఠినంగా ఉన్నాయి కదా. అంటే కేవలం తెలివి తక్కువవాడని తిడుతున్నారా, లేక దీని వెనుక ఇంకా లోతైన అర్థముందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ దుమ్మేధో అంటే ఐక్యూ తక్కువని కాదు. అసలు సమస్య మొదటి పదంలో ఉంది, ఉపారంభ చిత్త. ఇది మనందరికీ తెలిసిన ఒక మనోస్థితి. ఎదుటివారు చెప్పేదాంట్లో తప్పులు వెతకడం, విమర్శించటం, వాదనకు దిగటం. అంటే వినటం మొదలుపెట్టే ముందే దీన్ని ఎలా ఖండించాలి అనే ఆలోచనతో సిద్ధంగా ఉండటం. ఓ, అంటే ఒక రకమైన కాన్ఫర్మేషన్ బయాస్ లాంటిదా? మనం నమ్మిన దానికి వ్యతిరేకంగా ఏది చెప్పినా వినడానికి ఇష్టపడకపోవడం, వాళ్ళు చెప్పేదాంట్లో లోపాలు వెతకడం. ఖచ్చితంగా. కాకపోతే కన్ఫర్మేషన్ బయాస్ కంటే ఇది ఇంకాస్తే ఎక్కువ. ఇందులో కొంచెం కోపం, విమర్శ కూడా ఉంటాయి. ఇలాంటి మనస్తత్వం జ్ఞానానికి అతిపెద్ద అడ్డుగోడ. ఈ గోడ ఎంత పెద్దదో చెప్పడానికే బుద్ధుడు వరుసగా 4 అద్భుతమైన పోలికలు వాడారు. అందులో మొదటిది గాథా 360. చాలా నాటకీయంగా ఉంది. అలాంటి వ్యక్తికి సత్యానికి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం ఉంటుందని చెప్పారు. ఇది కేవలం దూరం కాదు, ఎప్పటికీ కలవలేరు అన్నట్టుగా ఉంది. నిజమే. ఆ ఉపమానంలో ఉన్న తీవ్రతను మనం గమనించాలి. బోధన అందుబాట్లోనే ఉంది, గురువు ఎదురుగానే ఉన్నాడు. కాని వినేవాడి మనస్తత్వమే అదే ఒక దాటలేని పెద్ద అగాధాన్ని సృష్టిస్తోంది. ఆకాశం భూమి ఎలాగైతే ఎప్పటికీ కలవలేవో, అలాగే ఈ నిందించే మనస్తో ఉన్న వ్యక్తి సత్యాన్ని ఎప్పటికీ చేరుకోలేడు. సమస్య బయటలేదు, అంతా లోపల మనసులోనే ఉంది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. రెండవ ఉపమానం గాథా 361 కృష్ణపక్షంలోని చంద్రుడు గురించి కదా. అలాంటి మనస్సులో మంచి ధర్మం పూర్తిగా క్షీణించిపోతుంది అని ఉంది. ఒక బోధన ఎలా క్షీణిస్తుంది? అది ఒక పుస్తకంలోనో గురువు మాటల్లోనూ స్థిరంగా ఉంటుంది కదా. ఒక వ్యక్తి మనస్సు దాన్ని ఎలా నాశనం చేయగలదు? ఇది చాలా సూక్ష్మమైన పాయింట్. ఇది మనం ఈ రోజు చూస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ వ్యాప్తి చెందడం లాంటిది. ఉదాహరణకు, ఒక శాస్త్రీయ నిజాన్ని తీసుకుని ఎవరో దాన్ని తప్పుగా అర్థం చేసుకుని దానికి కొంచెం మసాలా జోడించి ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తారు. అవును. అది 10 మందికి చేరేసరికి అసలు నిజం పూర్తిగా మాయమైపోయి ఒక అపోహ మాత్రమే మిగులుతుంది. ఇక్కడ బుద్ధుడు చెప్పేది అదే. ఆ వ్యక్తి కేవలం నేర్చుకోకపోవడమే కాదు, దాన్ని పాడు చేస్తాడు కూడా. యొక్క వెలుగు అతని ప్రపంచంలో పూర్తిగా ఆరిపోతుంది. ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ వ్యక్తి కేవలం ఒక విద్యార్థిగా ఫెయిలవ్వడమే కాదు, ఆ జ్ఞానాన్ని పాడుచేసే ఒక వాహకంగా కూడా మారుతున్నాడు. ఇది నిజంగా తీవ్రమైన విషయమే. ఇక 3వ ఉపమానం గాథా 362 నాకెందుకో చాలా వ్యక్తిగతంగా అనిపించింది. కొద్దిపాటి నీటిలో ఉన్న పెద్ద చేపల
అతను మంచి ధర్మంలో ఎండిపోతాడు. ఇది వింటుంటేనే ఒక రకమైన నిస్సహాయత కలుగుతోంది. అవును, ఆ ఫీలింగ్ కలిగించడమే ఆ ఉపమానం ఉద్దేశం. ఇది ఆ వ్యక్తి యొక్క బాధ, అతని దుస్థితిపై దృష్టి పెడుతుంది. ఆలోచించండి, చేప నీటిలోనే ఉంది, జ్ఞానం మన చుట్టూనే ఉంది, కాని ఆ నీరు చాలా కొద్దిగా ఉంది, అతని గ్రహణశక్తి చాలా తక్కువ. ఇది వింటుంటే నాకు ఆఫీసులో జరిగే కొన్ని మీటింగ్లు గుర్తొస్తున్నాయి. అద్భుతమైన ఐడియాలు చుట్టూ ఉంటాయి, కానీ మన పనుల ఒత్తిడిలో, డెడ్లైన్ల ఆలోచనలో మునిగిపోయి ఆ ఐడియాల విలువలు గ్రహించలేక ఎండిపోతాం. ఇది అలాంటిదేనా? ఖచ్చితంగా అలాంటిదే. ఆ కొద్దిపాటి నీటిలో ఆ పెద్ద చేప ఎలాగైతే గిలగిలా కొట్టుకుని శ్వాస ఆడక చివరికి ఎండిపోయి చనిపోతుందో, అలాగే ఈ వ్యక్తి కూడా జ్ఞానసముద్రం పక్కనే ఉండి దాన్ని గ్రహించలేక ఆధ్యాత్మికంగా, మేధోపరంగా ఎండిపోతాడు. ఇది చాలా విషాదకరమైన చిత్రం. సరే, చేప తన పరిసరాలలోనే ఉండి కూడా ఎండిపోవడం అనేది చాలా విషాదకరం. అంటే బాధ్యత అంతా గ్రహించే వాళ్లదేనా? నేర్పించే వాతావరణం, గురువు పాత్ర ఏమీ లేదా? ఆఖరి ఉపమానం అంటే విత్తనం పొలం పోలికుంది కదా, గాథ 363, అది దీని గురించి ఏమైనా చెబుతోందా? చాలా మంచి పాయింట్ అడిగారు. ఈ ఆఖరి ఉపమానం బాధ్యత ఎవరిది అనే విషయాన్ని చాలా క్లియర్గా చెబుతుంది. పొలం అంటే పరిసరాలు, గురువు, అందుబాటులో ఉన్న వనరులు. అది చాలా సారవంతంగా, పరిపూర్ణంగా ఉండవచ్చు. కాని నాటిన విత్తనమే అంటే నేర్చుకునేవారి మనస్సు, అదే చెడిపోతే? అదే లోకల చెడిపోయి, కుళ్ళిపోయి ఉంటే ఎటువంటి ఎదుగుదల సాధ్యం కాదు. ఈ చెడిపోయిన విత్తనం కథ నాకొక సంఘటన గుర్తుచేస్తోంది. నేనొకసారి ఒక వర్క్షాప్లో అద్భుతమైన కోడింగ్ టెక్నిక్ నేర్పిస్తున్నాను. అందరూ చాలా ఉత్సాహంగా నేర్చుకున్నారు, ఒక్క వ్యక్తి తప్ప. తర్వాత తెలిసింది, అతను నా పాత పద్ధతే ఉత్తమం, వీళ్లు చెప్పేది నేను వినను అనే ఆలోచనతో వచ్చాడు. అతని మనసే చెడిపోయిన విత్తనం. నా బోధన ఎంత బాగున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ 4 ఉపమానాలు విన్న తర్వాత అసలు నేర్చుకోవడం అసాధ్యమనిపిస్తోంది. ఆకాశం భూమి దూరం, క్షీణించే చంద్రుడు, ఎండిపోయే చేప, మొలకెత్తని విత్తనం, ఇవన్నీ చాలా నిరుత్సాహంగా ఉన్నాయి. తప్పులు వెతకడం అనేది మన సహజ ప్రవృత్తి కదా, మరి దీనికి పరిష్కారం లేదా? మనం ఎప్పటికీ ఆ దూరంలోనే ఉండిపోవాలా? ఇక్కడే ఈ ఉపదేశం ఒక అందమైన మలుపు తీసుకుంటుంది. బుద్ధుడు సమస్యను చెప్పి వదిలేయలేదు, దానికి పరిష్కారం కూడా చూపించారు. ఆయన ప్రత్యామ్నాయాన్ని చాలా సరళంగా చెప్పారు. అవును, మూలంలో యో చేతుట్టేన చిత్తేన సునాతి జినుశాసనం అని ఉంది. అంటే ఎవరైతే సంతృప్తి చెందిన మనస్సుతో వింటారో అని. ఇక్కడ సంతృప్తి చెందిన మనస్సు అంటే ఇక నాకంతా తెలుసు, నేను తృప్తిగా ఉన్నాను అనే భావనతో ఉండటమా? అది కూడా ఒక రకమైన మూసుకుపోయిన మనస్తత్వమే కదా? అస్సలు కాదు. ఇది చాలా సాధారణంగా వచ్చే అపార్థం. ఇక్కడ తుట్టేన చిత్తేన అనే పదాన్ని సంతృప్తి అని అనువదించకంటే సంతోషకరమైన, ప్రసన్నమైన లేదా ఆనందకరమైన మనసు అని అర్థం చేసుకోవాలి. ఇది గ్రహణశక్తి, నిష్కాపట్యం మరియు ఉత్సాహంతో నిండిన మనస్తత్వం. ఇది ఇందాక మనం చర్చించుకున్న తప్పులు వెతికే మనసుకు పూర్తిగా వ్యతిరేకం. నేర్చుకోవడానికి సంతోషించే మనసు, అందించబడుతున్న బోధనలో విలువను చూడగలిగే మనసు. అయితే నిందించే మనసు ఉండకూడదు, సంతోషకరమైన మనసు ఉండాలి అంటున్నారు. కానీ విమర్శనాత్మక ఆలోచన అంటే క్రిటికల్ థింకింగ్ లేకుండా దేన్నైనా గుడ్డిగా అంగీకరించడం ప్రమాదం కాదా? ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమికి? అద్భుతమైన ప్రశ్న. తుట్టేన చిత్తేన అంటే గుడ్డిగా నమ్మడం కాదు, విమర్శనాత్మక ఆలోచనను పక్కన పెట్టమని కాదు. తేడా మనం అడుగే ప్రశ్నలో ఉంది. నిందించే మనసు అడుగుతుంది, ఇందులో ఏం తప్పుంది, దీని నేను ఎలా ఖండించాలి? అదే ప్రసన్నమైన మనసు అడుగుతుంది, ఇందులో నాకోసమేముంది, దీని నుండి నేను ఏమి నేర్చుకోవచ్చు? ఈ కోణం నేనింతకుముందు ఆలోచించలేదు కదా, దీని గురించి ఇంకా తెలుసుకుంటే ఎలా ఉంటుంది? చూడండి, 2 ప్రశ్నలే, కాని ఒకటి మూసివేస్తుంది, మరొకటి తెరుస్తుంది. ఓ, ఇప్పుడు తేడా స్పష్టంగా తెలుస్తోంది. దాని ఫలితాలు కూడా పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆఖరి గాథ 364లో ఫలితాలను చాలా క్లియర్గా చెప్పారు. అన్ని దోషాలను నిర్మూలించడం, స్థిరమైన నిర్వాణాన్ని గ్రహించడం మరియు పరమశాంతిని చేరుకోవడం. ఇది చిన్న మార్పు కాదు, ఇది ఒక సంపూర్ణ పరివర్తన. అవును, అదే అంతిమ లక్ష్యం. బుద్ధుడు ఈ చిన్న మార్పును, మనస్సు యొక్క వైఖరిలో మార్పును నేరుగా ఆ అత్యున్నత లక్ష్యంతో ముడిపెట్టారు.
ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. 2 సందర్భాల్లోనూ అంటే చెడిపోయిన విత్తనం, మంచి విత్తనం, పొలం ఒకటే. అందించబడింది ఒకే బోధన. అదే బోధన. అదే జీనశాసనం, విజేత యొక్క బోధన. బోధన మారలేదు, గురువు మారలేదు. మారినదొక్కటే. మారిన ఏకైక అంశం వినేవారి మనస్సు. ఫలితాన్ని నిర్ణయించేది మన మనస్తత్వమే. అసలు బుద్ధుడు ఈ ఉపదేశం ఎవరికి చేశారు? ఆ యశదత్త ఎవరు? ఈ గాథల వెనక ఒక కథ ఉంది కదా, ఆ సందర్భం తెలిస్తే బహుశా ఇది ఇంకా బాగా అర్థమవుతుందేమో. ఖచ్చితంగా. ఆ సందర్భం తెలిస్తే ఈ మాటల శక్తి రెట్టింపవుతుంది. మూలంలో ఉన్న కథనం ప్రకారం యశదత్త మొదట్లో సంఘంలో భిక్షువు కాదు. అతని అసలు పేరు సుభియా. అతను ఒక సంచార సన్యాసి. అతని ఏకైక లక్ష్యం బుద్ధునితో వాదించి ఆయనను ఓడించడం. దానికోసం సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక్క నిమిషం. అంటే అతను మొదట ఔపారంభచిత్త నిందించే వాదనకు సిద్ధంగా ఉన్న మనస్తత్వంతోనే ఉన్నాడనమాట. సరిగ్గా పట్టుకున్నారు. అతను ఆ మనస్తత్వానికి ప్రతిరూపం. బుద్ధుడు తన దివ్యదృష్టితో అతని మనసులోని ఆలోచనను గ్రహించి అతనికోసమే స్వయంగా ఈ 5 గాథలను బోధించారు. ఓ, ఇప్పుడు నాకర్థమైంది. యశదత్త కథ విన్న తర్వాత ఈ ఉపమానాలు కేవలం సిద్ధాంతాలు కావని తెలుస్తోంది. బుద్ధుడు ఒక హ్యాకర్లాగా నేరుగా యశదత్త మనస్సులోని బగ్ను టార్గెట్ చేసి ఈ ఉపదేశమిచ్చారన్నమాట. ఇది ఒక సాధారణ లెక్చర్ కాదు. ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది. మంచి పోలిక. ఇది ఒకరిని ఉద్దేశించి చెప్పిన ప్రత్యక్ష ఉపదేశం. అందుకే అందులో అంతకి సూటిదనం, శక్తి ఉన్నాయి. కథనం ప్రకారం ఆ మాటలు విన్న వెంటనే అక్కడికక్కడే సుభియ మనసు పరివర్తన చెంది వావ్! వాదించాలనే ఆలోచనను విడిచిపెట్టి సంఘంలో చేరాడు. ఆ తర్వాతే అతను యశదత్తగా పిలువబడ్డాడు. ఇది ఆచరణలో నిరూపించబడిన సూత్రం. మరి ఈరోజు ఈ ఆధునిక ప్రపంచంలో ఈ చర్చ వింటున్న వారికి దీనివల్ల ప్రయోజనమేమిటి? మనలో చాలామంది నిర్వాణాన్ని వెతకకపోవచ్చు. కాని ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. ఒక కొత్త నైపుణ్యం, ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్, లేదా మన పిల్లల నుండి ఒక కొత్త విషయం. ఈ సూత్రం సార్వత్రికమైనది. దీనికి కాలంతో సంబంధం లేదు. ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక కొత్త వ్యాసాన్ని చదివినా, ఒక ట్రైనింగ్ సెషన్కో హాజరైనా, లేదా ఒక స్నేహితుడితో కష్టమైన సంభాషణలో పాల్గొన్నా, మనం ఏ మనస్తత్వంతో దాన్ని సమీపిస్తున్నాం? మనం గనక ఇందులో ఏం తప్పులున్నాయో చూద్దాం, ఇది నా అభిప్రాయానికి వ్యతిరేకం, ఈ చెప్పే వ్యక్తికి నాకంటే ఏమిక్కువ తెలుసు అనే మూసుకుపోయిన మనస్తో ఉంటే మనం ఆకాశానికి భూమికి ఉన్నంత దూరంలో ఉండిపోతాం. ఏమీ గ్రహించలేం. పైగా మనలో ఒత్తిడి, చిరాకు పెరుగుతాయి. కరెక్ట్. నిజమే, ఇది రోజూ మనకు అనుభవమయ్యే విషయమే. కాని అదే విషయాన్ని మనం తుట్టేన చిత్తేన అంటే ప్రసన్నమైన గ్రహణశక్తిగల మనసుతో సమీపిస్తే, దీని నుండి నేనేమి నేర్చుకోవచ్చు, ఈ కోణం నేనింతకుముందు ఆలోచించలేదు, ఇందులో నా ఎదుగుదలకు ఉపయోగపడే అంశమేమైనా ఉందా అనే ఆసక్తితో నిష్కాపట్యంగా విలువను కనుగొనడానికి ఇష్టపడితే అప్పుడేం జరుగుతుంది? అప్పుడు నిజమైన ఎదుగుదలకు, అవగాహనకు మనమే తలుపులు తెరిచినట్టవుతుంది. అదే వ్యాసం మనకు కొత్త ఆలోచనల్నిస్తుంది, అదే శిక్షణ మనకు కొత్త నైపుణ్యాలనందిస్తుంది, అదే సంభాషణ మన సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. అంటే మన అనుభవాన్ని, మన అభ్యాస ఫలితాన్ని నిర్ణయించే శక్తి మన చేతుల్లోనే, మన మనసులోనే ఉందన్నమాట. బయట పరిస్థితుల కంటే లోపల మన వైఖరికే ఎక్కువ ప్రాధాన్యతుంది. ఖచ్చితంగా. జ్ఞానమనేది బయట నుండి మనపై బలవంతంగా రుద్దబడేది కాదు, అది లోపల నుండి వికసించేది. దానికి సరైన మానసిక వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత మనదే. ఈరోజు మనం మాట్లాడుకున్నదొక్కసారి చూద్దాం. ఆకాశం, భూమి, క్షీణించే చంద్రుడు, చిన్న నీటిగుంటలోని చేప, చెడిపోయిన విత్తనం, ఇలాంటి చాలా శక్తివంతమైన పోలికలతో ఒక ప్రతికూల, నిందించే మనస్తత్వం నేర్చుకోవడాన్ని ఎలా పూర్తిగా అసాధ్యం చేస్తుందో చూశాం. దానికి పూర్తి విరుద్ధంగా కేవలం మనస్తత్వంలో ఒక చిన్న మార్పు, తప్పులు వెతకడం నుండి సంతోషంగా స్వీకరించడం వైపు మారడం, అదే బోధన ఎలా ఫలించడానికి సహాయపడుతుందో, సంపూర్ణ పరివర్తనకు ఎలా దారితీస్తుందో కూడా తెలుసుకున్నాం. వినేవారి మనసు మారితే అదే జ్ఞానం నిష్ఫలం నుండి అమూల్యమైనదిగా మారుతుంది. ఇది నిజంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ చర్చ ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలివెళ్దాం. ఈ యశదత్త గాథలు ఒక గురువు నుండి నేరుగా వినడంపై దృష్టి పెడతాయి. కాని మన ఆధునిక ప్రపంచంలో మనం ప్రతిరోజూ ఒక గురువు నుండి కాదు, లెక్కలేనన్ని మూలాల నుండి సమాచారాన్ని వింటున్నాం. మనం చదివే వార్తలు, చూసే వీడియోలు, స్క్రోల్ చేసే సోషల్ మీడియా పోస్టులు,
మనం ఆలోచించాల్సిన విషయమేమిటంటే, ఈ నిరంతర సమాచార ప్రవాహాన్ని మనం ఏ మనస్తో స్వీకరిస్తున్నాం? దూరాన్ని సృష్టించే, నిందించే మనస్తోనా? లేక ఎదుగుదలకు, అవగాహనకు అవకాశమిచ్చే ప్రసన్నమైన మనస్తోనా? మనం తెరుచుకున్న విత్తనమా లేక మూసుకుపోయిన విత్తనమా